మీ పేరు ఏం పేరు సార్? ప్రసింగ్ స్వామి. ఏ ఊరు సార్? మమ్మడివారి నియోజకవర్గం. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? సూపర్. కేక పిఠాపురం అంగీత రావాలి. టీవీలో వస్తుందా? ఇంకా ఈసారి ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ సునీల్ గెలుస్తారనుకుంటున్నారా? గెలాలి. 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి 3 సార్లు సాల్వ్ పెట్టుకోవాలి. రావాలి, వస్తాడు. సంక్షేమ పథకాలు ఏమన్నా అందాయండి? అన్ని లభ్యం ఉంది. ఓకే, ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి? వైసీపీ. ఇంకా డెవలప్మెంట్స్ ఏమన్నా చేస్తే బాగుంటది అనిపిస్తుంది? చేస్తారు, ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది. అదే రెగ్యులర్ ప్రాసెస్, అది జరుగుతూ ఉంటాయి. ఓకే, పిఠాపురం వంగ రావాలి. టీవీలో వచ్చిన చూడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏం పేరు సార్? చక్రం అండి. ఏ ఊరు సార్? పల్పూరు మండలం. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి? మాకైతే బాగా పడుతుంది. మరి సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి? అందుతున్నాయండి. ఓకే, ఇంకా డెవలప్మెంట్స్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా? డెవలప్మెంట్ అంటే ఏం లేదు, మా పథకాలు అయితే అందుతున్నాయండి. అన్నీ అందుతున్నాయండి. పరిపాలన అయితే బాగా పడుతుంది. మరి ఇంకా ఇప్పుడు ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా ఇక్కడైతే సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తున్నారా? మాకు రాజమండ్రి అండి, మాది ఇక్కడ కదండి. పల్పూరు మండలం రాజమండ్రి దగ్గర పోతుంది. అదే 5 ఏళ్ళ అభివృద్ధి కోసం గానీ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి అంటే ఇవి చేస్తే బాగుంటది, నచ్చినవి అటువంటివి ఏమైనా మనం ఒకలే చెప్తే చేసేది ఏముంటుంది? అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. పరిపాలన అయితే బాగానే ఉంటుంది. నా పథకాలన్నీ అందుతున్నాయండి. నా పేరు శివ. మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించిందని? ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వంలో మా అమ్మగారు పెన్షన్ టైంకి అది రావడం, అది ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు అవి ఇవ్వడం బాగానే చేస్తారు. ఇంకా సంక్షేమ పథకాల వల్ల మీరు ఏమన్నా లబ్ధి చెందారండి? లబ్ధి చెందారు. అదే మా అమ్మగారికి ఇది 40 సంవత్సరాలలోకి 18,000 అయ్యి బాగానే అవుతుంది. పిల్లలకి అమ్మఒడి గట మాకు పేరెంట్స్ పిల్లలు మాకు లేదు, మా అక్కల పిల్లలకు ఉన్నారు. అమ్మఒడి బాగానే పడుతుంది. పిల్లలందరికీ బాగానే పడుతుందని. ఇప్పుడు ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అవును, ఆయన వస్తారంటారా ఈసారి? ఆయన వస్తారు. మన సిటీ రెడ్డి గారు అయితే కన్ఫర్మ్ గా. అంటే ఇంకా జగన్ గారి పరిపాలన ఇంప్లిమెంట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? అంటే ఈ పథకం ఎలా చేస్తే బాగుంటది? ఇంప్లిమెంట్ అంటే అదే రోడ్లు ఒకటే, అది ఒకటే బ్యాడ్ కదా మనకి. అదొకటి ఇంప్లిమెంట్ చేసుకుంటే సరే. యువతకి విద్యారంగం ఎలా ఉందనే? విద్యారంగం బాగానే ఉంది కదా. స్కూల్ అయ్యి నల్ల కదా ఇప్పుడు స్కూల్ బ్యాగ్లు ఇంకేటి ప్లస్ ఇది వైద్య రంగం ఆరోగ్యశ్రీ గట్ట అన్ని 108 ఎప్పటి నుంచో వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి 108 అవన్నీ బాగానే ఉన్నాయి. వాటి వల్ల మనం ఏదన్నా వైద్యం చేయించుకోలేకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా సింపుల్ గా చేయించుకోగలం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారండి? ఈ ప్రభుత్వం జగన్ గారు వస్తేనే మంచిది. ఇంకా మీ పేరు? సాయి కుమార్. ఎవరన్నా? కాకినాడ. జగన్ గారు 4 years సీఎం గా చేశారు కదన్నా, పైన సీఎం గా చేసిన మీరు లబ్ధి పొందారన్నా? చాలా పొందామండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్దోళ్ళకి పక్కన పెడితే చిన్నపిల్లలకి వాళ్ళకి స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ అదంతా కూడా చాలా బాగుంది. అది పక్కన పెడితే మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగే ఉంది. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటికి మనకు కావాల్సినంతా కూడా వాళ్ళు ఇస్తున్నారు, ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోకుండా. లంచాలు అన్నవి చాలా తగ్గినాయి, అలాగే నిజాయితీ అన్నది కూడా పెరిగిందండి. తప్పులు ఉంటాయి, చిన్న డెవలప్మెంట్ అన్నది రోడ్లు అవి సరిగ్గా వేయకపోవడం అవన్నీ ఉన్నాయండి, కాదన్నాం. అంటే ఇప్పుడు మనం పాజిటివ్స్ తీసుకుంటే చాలా మటుకి 90% అన్నది పాజిటివ్స్ ఉన్నాయి. నాకైతే డెవలప్మెంట్ బాగుందని అనిపించింది. ఇప్పుడు ఎంపీగా కాకినాడ నుంచి చలంశెట్టి సునీల్ గారు నుంచి అంటున్నారన్న, ఆయన తెలుసన్నా మీకు? తెలిసింది. ఆయన అలాగే 3 times చేసి ఓడిపోయారన్న, 4th time నుంచి ఉంటున్నారు. ఆయన ఇప్పుడు నెగ్గే అవకాశం ఉందన్న? అంటే ఈ 90% నెగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే లాస్ట్ 3 times ఓడిపోయినప్పటికీ కూడా ఆయన నిలబడి పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం గెలిస్తే ఆయన చేసే ఉద్దేశం చేస్తారని నమ్మకంగా మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా చూసి ఇవ్వాలనుకుంటున్నారన్నా? ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అయితే ఉందో అది ఇలాగే కొనసాగిస్తూ ఆంటర్‌ప్రీనర్‌షిప్స్ అన్నది ఎక్కువ డెవలప్ చేస్తే బాగుందండి. అంటే యూత్ ఎక్కువ జాబ్స్ మీద ప్రిఫర్ చేస్తున్నారు. అలా కాకుండా మనకి ఓన్ స్టార్టప్స్ కానీ ఓన్ బిజినెస్ కానీ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా అందిస్తే ఎక్కువ ఆంటర్‌ప్రీనర్స్ అన్నది డెవలప్ అవుతారు. దానివల్ల మనకి జాబ్స్ అన్నవి కూడా ఎక్కువ క్రియేట్ అవుతుందండి.
అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తే బాగుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. Please subscribe dot news.